హలో హలో ఉన్నాడు జై వాసవి ఎవరు మాట్లాడతారు ఎవరు ఈరోజు ప్రధానంగా రేపు 24వ తారీఖు రోజు ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా కమిటీ మరియు అన్ని విభాగాల కమిటీల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు వనభోజనాలకి ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా వేలాది మంది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మొత్తం తరలి వచ్చి వాళ్ళ ఆటపాటతోటి విజయవంతం చేసిన పరిస్థితి కూడా గతంలో ఉంది. ఈసారి కూడా వరంగల్ జిల్లాతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండబడే ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దాంతోపాటు వరంగల్ జిల్లాలో ఉండబడే అన్ని మండలాలకు సంబంధించిన పిఎస్టీలు, దాంతోపాటు కార్యవర్గం, దాంతోపాటు జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వనభోజన మహోత్సవాల్లో పాల్గొనాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ప్రధానంగా ఆర్యవైశ్యులు అంటేనే సేవా దృక్పథంతో పనిచేసే గుణం కలిగిన వాళ్ళు. రెండవది ఆ జాతి బ్లడ్లోనే ఉంటుంది సేవా కార్యక్రమాలు చేయాలని. అట్లాగే ఇప్పటికీ ఈ సంఘం ఏర్పడ్డ కాడి నుంచి మహాసభ ఆధ్వర్యంలో కావచ్చు, దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో కావచ్చు, ఇప్పటికీ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు మహిళలకి కొంతమంది పిల్లలకి పుస్తకాల పంపిణీ కావచ్చు, అదేవిధంగా ఇంకా కొంతమంది పేదలకు పెళ్లిళ్లకు అప్పుడప్పుడు కొన్ని ఆర్థిక సాయాన్ని అందించడం కావచ్చు. అంటే మూకుమ్మడిగా అందరం ఐక్యంగా ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రెండవది ఆర్యవైశ్యుల కోసం ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటివరకు మా దగ్గరకు వచ్చిన సమస్యని పరిష్కారం చేసే దిశలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రేపు 24వ తారీఖు రోజు అన్ని విభాగాల ఆధ్వర్యంలో మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న వనభోజన కార్యక్రమంలో 24 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అందులో మహిళలకి, పిల్లలకి, కపుల్స్కి, పురుషులకి అనేక ఆటల పోటీలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు మహిళలు పెద్ద ఎత్తున దాండియా కూడా నేర్చుకుని రేపు అక్కడ ఏర్పాటు చేసే స్టేజ్ మీద కూడా దాండియా వేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు ఆర్యవైశ్యులం అంటే మేము ఒక వ్యాపారానికే పరిమితం కాము. ఈరోజు సమాజంలో ఉండబడే అన్ని కులాలతోటి మేము ఐక్యంగా